యానిమల్ సినిమా తర్వాత బాలీవుడ్లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆయన త్వరలోనే స్పిరిట్ సినిమాతో రాబోతున్నాడు. రీసెంట్గానే ఆ సినిమాలో ప్రభాస్ పక్కన అందరూ నటించబోయే హీరోయిన్ కూడా అనౌన్స్ చేశారు. అయితే తాజాగా బాలీవుడ్ పిఆర్ టీంను ఉద్దేశించి ఆయన ఒక సంచలనమైన ట్వీట్ చేశాడు. మామూలుగా సందీప్ రెడ్డి వంగ పేరు చెప్తేనే చాలు కొంతమంది బాలీవుడ్ జనాలు షేక్ అయిపోతారు. ఒక్కోసారి ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చినా సరే ఎవరికి మూడిందో అని అక్కడ కొంతమందికి నిద్ర కూడా పట్టదు. టాలెంట్ ఉంటే ఎవరికి తలవంచాల్సిన పని లేదని బాలీవుడ్కి రుచి చూపించిన డైరెక్టర్ అతను. ఆయన తెరకెక్కించిన కబీర్ సింగ్, యానిమల్ సినిమాలపై ఎన్ని విమర్శలు వచ్చినా సరే ఎవరికి భయపడకుండా సింగిల్గానే వాటన్నింటిని ఎదుర్కొని తానేంటో బాలీవుడ్కు చూపించాడు. ఇప్పుడు తాజాగా మరోసారి తనదైన స్టైల్లో పంచిచ్చాడు. అసలు మ్యాటర్ ఏంటంటే సందీప్ రెడ్డి కొత్త సినిమా అయిన స్పీడ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. అయితే బాలీవుడ్ పిఆర్ టీం ఆయన అప్పుడే టార్గెట్ చేస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం ముందుగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన దీపిక పదుకొన్ని ఓకే చేశారు. అయితే ఆమె కొన్ని కండిషన్స్ పెట్టి సినిమా నుంచి తప్పుకుంది. అవి ఏంటంటే రెమ్యునరేషన్ ఎక్కువ కావాలని, రోజుకి 6 అవర్స్ మాత్రమే షూటింగ్ చేయాలని, లాభాల్లో వాటా కావాలని, ఇలా లేనిపోని కారణాలు చెప్పి కావాలని సినిమా నుంచి అయితే తప్పుకొని అల్లు అర్జున్ అట్ల సినిమాకు ఓకే చెప్పింది. ఇలా ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలియగానే బాలీవుడ్ మీడియా రంగంలోకి దిగింది. సందీప్ రెడ్డిని టార్గెట్ చేస్తూ బాలీవుడ్ మీడియా ఇష్టం వచ్చినట్టు రాయడం మొదలుపెట్టింది. సందీప్ పెట్టిన కండిషన్లకు దీపిక ఒప్పుకోలేదని, మితిమీరిన గ్లామర్ సీన్లు, అసభ్యకర సీన్లు ఉండడం వల్లే ఆమె సినిమా నుంచి తప్పుకుందని సోషల్ మీడియా రాసుకొచ్చింది. ఈ కథలో ఎక్కువగా ఏ రేటెడ్ సీన్లు ఉన్నాయని, అవి నచ్చకనే స్పీడ్ సినిమా నుంచి ఆమె తప్పుకుందని చెప్పుకొచ్చారు. సందీప్కు సినిమాలు తీయడం చేత కాదని, అతను ఒక అన్ప్రొఫెషనల్ డైరెక్టర్ అంటూ తిడుతున్నారు. కానీ వాళ్ళ పిఆర్ స్టంట్స్కి సందీప్ రెడ్డి వంగ బెదిరిపోయే రకం కాదు. ఆయన ఇండైరెక్ట్గా దీపిక పదుకునేకు కూడా గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇంతకైనా చేసిన ట్వీట్ ఏంటంటే, దర్శకుడిగా కొద్ది రోజుల క్రితం ప్రముఖ హీరోయిన్కి నాకు స్టోరీ చెప్పాను. నేను ఇలా స్టోరీ మొత్తం చెప్పానంటే అది వాళ్ళ మీద నమ్మకంతో మాత్రమే. కానీ వాళ్ళు మాత్రం నా నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఆ స్టోరీని బయట లీక్ చేసి ఆ వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయింది. సెలబ్రిటీలకు మేము స్టోరీని చెప్పామంటే వారు ఎవరితోనే చెప్పకూడదనే అనధికార అగ్రిమెంట్ ఉన్నట్టే లెక్క. దాన్ని కూడా దీపిక ఉల్లంఘించింది. చిన్న పాత్ర అని భావించి ఆమె సినిమా నుంచి తప్పుకుంది అని అదిరిపోయే కౌంటర్ వేశాడు. అలాగే పిఆర్ టీంని టార్గెట్ చేస్తూ, ఒక సినిమా డైరెక్టర్గా కథ రాయడానికి నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను. నాకు సినిమానే ముఖ్యం, దాని తర్వాత ఏదైనా. మీరు దాన్ని ఎప్పటికీ పొందలేరు. నా సినిమా స్టోరీ మొత్తం లీక్ చేసినా సరే నాకు పోయేదేమీ లేదు అని డర్టీ పిఆర్ గేమ్స్ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించి సందీప్ రెడ్డి వంగ ట్వీట్ అయితే చేశాడు. అలాగే దీపిక సినిమా నుంచి తప్పుకున్న వెంటనే యానిమల్ మూవీలో నటించిన తృప్తి దిండిని హీరోయిన్ గా అనౌన్స్ చేసి మరో గట్టి కౌంటర్ వేశాడు. ఆయన అనుకుంటే ఎవరితో అయినా సరే ఇటు కొట్టిస్తాడు. మరి ప్రభాస్ గారితో ఆయన తీయబోయే స్పీడ్ సినిమా ఎంతవరకు వసూలు చేయొచ్చో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.